స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు కొల్లి సుందరం అండి. మాది ఉండి గోరింతోటి గ్రామం. మా అమ్మగారి పేరు విజయ సుశీల, మా పెద్దమ్మ గారి పేరు సుశీల. మా పెద్దమ్మ గారి పిల్లలు లేనందున నన్ను చిన్నప్పుడే దత్తత చేసుకున్నారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు 2012లో మా పెద్దమ్మ గారు అన్ని విషయాల్లో నేను వారిని చూసుకుంటున్నానని ప్రేమతోటి ఆ ఇంటి స్థలం, ఇల్లు మొత్తం కలిపి నాకు రాశారండి. ఆమె కోరిక ఏంటంటే నా కొడుకే రాయాలని కోరుకుండింది, కానీ అది అప్పుడు వయసు సరిపోక ఆ టైంలో రాయలేదు. ఆయన యుక్త వయసు రాగానే నీ కొడుకు రాసేయాలన్నా ఈ ఇల్లు జ్యేష్ఠులకే చేరాలని చెప్పి మా పెద్దమ్మ గారు నాతో మాట తీసుకున్నారు. కాబట్టి నా కొడుకు, నేను 2012లో నాకు రిజిస్ట్రేషన్ చేశారు, నేను 2018లో నా కొడుకు రిజిస్ట్రేషన్ చేసేసానండి. ఇందులో మాడపాటి ఆమోసు, రోజా మా పెద్దమ్మ గారు దూరపు చుట్టాలు అవటంతో కలిసి ఆకివీడులో వాళ్ళని ఎవరో కొంచెం ఇబ్బంది పెట్టారంటే కనుక వాళ్ళకి ఉండటానికి ఆశ్రయం లేకపోతే మా ఇంట్లో ఆశ్రయం కావాలని అడిగితే మా పెద్దమ్మ గారిని అడిగారు. ఓన్లీ ఇద్దాం అని చెప్పేసి అన్నాను. ఆ మాడపాటి రోజు ఆ పిల్లల చదువు నిమిత్తం నాకు కొంచెం ఒంట్లో బాగుంటుందని అడిగితే మేము ఆశ్రయం ఇచ్చాం వాళ్ళకి. ఆశ్రయం ఇచ్చినప్పుడు అతను ఉండే విధానం నచ్చక 2-3 సార్లు బయటికి పంపించేసామండి వాళ్ళని. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితమే వాళ్ళు వచ్చారు, వాళ్ళని పంపించేసాం. అయితే ఈ మధ్యకాలంలో నా కొడుకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నా కొడుకు ఇల్లు కట్టుకోవడం కొరకు వాళ్ళని ఖాళీ చేయమని అడిగితే మేము ఖాళీ చేయం, ఈ స్థలం మాదని నా కొడుకు మీద మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా ఇంట్లోకి ఎవరిని కూడా అద్దెకి రాకుండా, పెంకింటో రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. వారిపైన కారం జల్లి, ఎందుకంటే గత నెలలోనూ ఫిలిం శేఖర్ అతను మేము పెంకిటిల్లు అద్దెకిస్తే క్యాటరింగ్ కొరకు అతని మీద కూడా కారం జల్లి జాకెట్ చింపుకొని మమ్మల్ని రేప్ చేశాడని చెప్పి అతని మీద నిందపోయారు. మా మీద కూడా దొంగతనం కేసులు కట్టారండి. అయ్యా, మేము ఈ విషయంలో మేము డిఎస్పీ గారికి మేము విన్నవించుకున్నాము. ఆ పత్రాలన్నీ సబ్మిట్ చేసాం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశామండి. ఏలిన వారు, పోలీసు వారు, మీడియా వారు, గవర్నమెంట్ అధికారులు మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళ నుంచి మాకు ప్రాణాపాయం ఉంది కనుక వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నామండి. వాళ్ళు మా ఇంటి పరిసర ప్రాంతంలో రాకుండా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి మా అబ్బాయి పేరు పైన ఇంటి పన్ను రసీదు. అయ్యా ఇవ్వండి. మా పెద్దమ్మ గారు నాకు రాసినటువంటి ఈసీ అండి. నేను మా అబ్బాయికి రాసినటువంటి ఈసీ అండి. ఇది గవర్నమెంట్లో రూపొందించబడిందండి. ఇన్ని డాక్యుమెంట్స్తో మేము ఉంటే అతగాడు మా పైన దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపించాలని రౌడీలతోటి ఇబ్బంది పెడుతున్నానండి. మాకు రక్షణ కల్పించండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.